గాంధీవి గెలువరాదు శిఖండిని చంపంగ నాకు కాదు. వినుము నన్నుండు మగలు మార్కొని నన్ చెండుదునుగ్రమున మొన్న చెప్పితి నీకున్. ఇత పూర్వం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఇత పూర్వం నీకు చెప్పకుండా సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించి యుద్ధానికి వచ్చిన వాడను కాను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. గాంధీవి గెలువరాదు, అర్జునుణ్ణి గెలవడం నా వల్ల అయ్యే పని కాదు. అలాగే శిఖండిని చంపంగా నాకు కాదు, శిఖండిని నేను చంపను. ఎందుకంటే నాకు వ్రతం ఉంది, వ్రతోల్లంఘనం చెయ్యను. నేను ఇత పూర్వమే నీకు ఆ అంబ గాథంతా చెప్పాను కాబట్టి శిఖండి జోలికి వెళ్ళను. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా నా జోలికి వస్తే వాళ్ళెవరిని విడిచిపెట్టను. పాండవులను చంపనని ముందే చెప్పాడు, ఉద్యోగ పర్వంలోనే చెప్పాడు. కాబట్టి నేను నీకు ఈ విషయం అంతా కూడా ముందే చెప్పాను. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా యుద్ధానికి వస్తే చెప్పు, నేను వాళ్ళందరినీ కూడా చంపేస్తాను. ఇన్ని మాటలు అంటున్నావు కదా, నేను ఒక మాట చెప్తాను విను దుర్యోధన. ఏనును నా దళమున ద్రుపదానీక విరాట సైన్య యాదవ బల సంతానములతోడ పెనగెద పూనుడు మీరెల్ల పాండుపుత్రుల గెలువన్. నేను పాండవుల్ని గెలవలేదు 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 అని కదా నువ్వు అంటున్నావు. రేపొక పని చేద్దాం, నేను నా సైన్యం కలిసి ద్రుపద మహారాజు యొక్క సైన్యం మీద, విరాట మహారాజు యొక్క సైన్యం మీద యాదవ సేనా సమూహాన్ని ఎదుర్కొంటాం. ఆ 3 సైన్యాలతోటి నేను నా బలగం యుద్ధం చేస్తాం. మీరు అందరూ కలిసి మిగిలిన వాళ్ళు పాండవుల దగ్గర యుద్ధం చేయండి. పాండవుల దగ్గరికి మీ అందరూ కట్టకట్టుకుని వెళ్ళండి యుద్ధానికి. నేను నా తోడి బలగము ఈ 3 సైన్యాలతో యుద్ధం చేస్తాం. రేపు అలా చేద్దాం, నీకు కూడా తెలుస్తుంది కదా. అర్ధరాత్రి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడి నా మనసు చాలా బాధ పెట్టావు. రేపు యుద్ధానికి సన్నద్ధుడవైరా, ఇంకా ఇన్ని మాటలు ఎందుకు, మా బాహుబలం ఏమిటో రేపు చూద్దువు కానివి 9వ నాటి యుద్ధంలో అని చెప్పి భీష్మాచార్యుల వారు ఇంటికి పంపించేశారు ఆ దుర్యోధనుణ్ణి. దుర్యోధనుడైతే భీష్ముడు రేపు యుద్ధానికి వస్తాడు, ఖచ్చితంగా బాహుబలం చూపిస్తాడు అన్న సంతోషంతో పడుకుంటాడేమో. కానీ ఆ వయసులో ఉన్నటువంటి భీష్ముడు, అన్ని మాటలు పడిన భీష్ముడు అర్జునుణ్ణి చంపలేను, అర్జునుడు విజృంభించి తీరుతాడు, పాండవులను చంపలేను, పాండవులు విజృంభిస్తారు, మిగిలినటువంటి వాళ్ళందరినీ తెగటార్చేస్తాను, అయినా వీడికి తృప్తి ఉండదు, వీడు రోజూ నన్ను మాటలతో చంపేస్తాడు. కాబట్టి ఇక నేను ఏ ప్రయోజనం కోసం వచ్చానో ఆ ప్రయోజనం పరిపూర్ణం చేసేసుకుని శరీరం వదిలిపెట్టేయడానికి తొందరపడడం వినా ఆఖరిసారి వీడికి నోరెత్తకుండా నా బాహుబలం అంటే ఏమిటో నిరూపణం చేసేయడం వినా మార్గం లేదు అనుకున్నాడో ఏమో. ఇన్ని మాటలు పడ్డ తర్వాత సర్వసైన్యాధ్యక్ష పదవి నుంచే నువ్వు విశ్రాంతి తీసుకో అని పరోక్షంగా చెప్పి కర్ణుడు యుద్ధానికి వస్తాడంటే నువ్వు యుద్ధం చెయ్యొద్దు అని చెప్పేస్తున్నప్పుడు ఆయన రాత్రి ఎంత బాధపడ్డాడో, ఎంత నిద్రలేమి రాత్రి గడిపాడో. అంత వయసులో ఉన్నవాడు అంత నిద్ర లేకుండా మరునాడు లేచి యుద్ధానికి వచ్చేంత గొప్పగా యుద్ధం చేస్తే తాతగారిని అనరాని మాటలని ఆయనని ఖేద పెట్టి వెళ్ళి పడుకున్న దుర్యోధనుడు మాత్రం హాయిగా నిద్రపోయాడు. ఎందుకు అంటే ఇన్ని అన్నాను కాబట్టి తప్పకుండా భీష్ముడు రేపు బాగా యుద్ధం చేస్తాడు. దుర్యోధనుడు సకాలంలో నిద్రలేచాడు, కాలకృత్యాలు తీర్చుకున్నాడు, యుద్ధానికి సన్నద్ధమయ్యాడు, కవచం దొడుక్కున్నాడు, యుద్ధానికి వచ్చి రాజులందరినీ పిలిచాడు. పిలిచి వాళ్ళందరితో భీష్ముడు ఎదురుగుండా అన్నాడు. భీష్ముడిని చూపిస్తూ, ఇతడు పాంచాలురాదిగా నెల్ల బలము చంపి పాండు తనూజుల సమరభూమి గెలువగలవాడనని రాత్రి పలికే, నేడు దరిమి మనలావు చేవయు మెరయవలయు. అలా చెప్పాడా భీష్ముడు? భీష్ముణ్ణి చూపిస్తూ రాజులందరితో అంటున్నాడు దుర్యోధనుడు, నిన్న రాత్రి నాతో ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేసి చెప్పాడు, ఇవాళ ఆయన పాంచాలాది రాజుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా గెలుస్తాడు. వాళ్ళని గెలిచి తర్వాత పాండవుల్ని గెలుస్తాడు. ఇవాళ గెలుస్తాను అని చెప్పి నిన్న రాత్రి ఆయన నాతో ప్రతిజ్ఞ చేసి చెప్పాడు.
అని ఆడు తులువు మాటలు విని బీభత్సంబు సిగ్గు విపుల విషాదంబును ఒక్క పెట్ట పుట్టగా అనిమిష తటినీతనూజుడు అతి దుఃఖితుడై. పెద్ద ఆయన పురైలా కొట్టేయండ్రా అన్నాడంటే ధర్మరాజుని బతకనిచ్చారు ఆయన్ని. ఆయన శరీరం వదిలిపెట్టేసేలా చేసినవాడు, భీష్ముణ్ణి చంపేసినవాడు నిజానికి దుర్యోధనుడేమో అనిపిస్తుంది. ధర్మరాజు పడగొట్టేసి ఆయనకి శాంతినిచ్చాడు. శారీరకంగా పడగొట్టేసి అర్జునుడు మనశ్శాంతిని ఇచ్చేశాడు. ఇక మాటలు పడవలసిన అవసరం లేకుండా. ప్రతిరోజు యుద్ధం అంత కష్టపడి చేసి ఇన్ని మాటలు ఎక్కడ పడగలడైనా, పైగా ఇన్ని అబద్ధాలా? అందుకే 9వ రోజు యుద్ధం తర్వాత అంత తీవ్ర నిర్ణయం తీసుకోవలసి వచ్చిందేమో భీష్ముడు. రాజులందరికీ చూపించి పైగా భీష్ముణ్ణి ఇవాళ పాంచాలాది వీరుల సైన్యాలన్నీ గెలుస్తాడు, పాండవుల్ని కూడా గెలుస్తానన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు రాత్రి అని చెప్పాడు. నిజానికి ఆయన చెప్పింది ఏమిటి? నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను, మీరందరూ కలిసి పాండవులతో యుద్ధం చేయండి అన్నాడు. ఆయన అది చెప్తే వీడు మార్చి చెప్పాడు. చెబితే భీష్ముడు చాలా సిగ్గుపడ్డాడు, చాలా విషాదాన్ని పొందాడు. నిజానికి చాలా దుఃఖపడిపోయాడు. ఎంత బాధపడిపోయాడు. ఎందుకని? తీరా యుద్ధభూమికి వచ్చేసిన తర్వాత ఇంతమంది రాజులు చూస్తుండగా నేను అటువంటి ప్రతిజ్ఞ చెయ్యలేదు అని వాదిస్తే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. చెయ్యని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పి భీష్ముడి మీద పెడితే ఇప్పుడు నిజానికి ఆయనకి 5గురు పాండవుల్ని ఆనాడు భీష్ముడు గెలిచాడు, అవతల మిగిలిన సైన్యాన్నంతటినీ కూడా గెలిచాడు అని అనిపించుకుంటే తప్ప మర్యాద ఏది? అంటే ఆయనని అలా ఇరకాటంలో పెట్టి అంతమంది ముందు నిలబెట్టి ఇటువంటి అబద్ధాలాడి భీష్ముడితో యుద్ధం చేయించి పాండవుల్ని సంహరించాలి అనేటటువంటి కుటిల ప్రయత్నం కాదు. తాత అయినటువంటి భీష్ముడికి, ధర్మబుద్ధుడైనటువంటి భీష్ముడికి ధర్మపక్షాన్ని ఓడించగలడా? అలా చంపగలడా? అంటే ఆయనని ఎంత ఇరుకున పెట్టాడు. ఇట్లాంటి మనవడు ఇటువంటి యుద్ధం ఇందుకోసమా నేను వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసింది, దీనికోసమా రాజ్యత్యాగం చేసింది, దీనికోసమా ఈ పెద్దరికం, దీనికోసమా ఈ మాటలు పడ్డానికా నేను యుద్ధాలు చేయడం, ఇందుక ఇంతటి పరాక్రమవంతుడన్న కీర్తి, దేవతలు కూడా ఆయనతో యుద్ధం చేయలేరన్న కీర్తి చిట్ట చివరి రోజుల్లో ఇన్ని మాటలు పడ్డానికా నాకు పనికొచ్చింది అన్నది ఆయన మనసుని ఎంత కలచివేసి ఉంటుంది. అయినా కూడా వయసులో ఊరడిల్లి యుద్ధం చేయడానికి వచ్చి నిలబడగలిగాడంటే ఏమి భీష్ముడు, ఏమి ప్రజ్ఞాశాలి, ఏమి మహానుభావుడు, ఏమి సంయమనం, ఎంతటి క్షమాబుద్ధి, ఎంత ఓర్పు పడతాడు. దుర్యోధనుడి పాటి ఎక్కడ భీష్మాచార్యుల వారు. అయినా మహానుభావుడు అంత ఓర్పు పట్టాడు అంటే ఎంత గొప్ప విషయం. తనని ఓదార్చే వాళ్ళు ఎవరు ఆయన గురించి పట్టించుకునేవాళ్ళు? కాబట్టి తనని తానే ఓదార్చుకుని దుర్యోధనుడు భీష్ముని యొక్క తీరు తెలిసిపోయింది కాబట్టి ఇక యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఆ దుర్యోధనుడు దుశ్శాసనుడితో అన్నాడు, మనం ఈ భీష్ముణ్ణి ఒక్కడిని ఇవాళ రక్షించుకోగలిగితే భీష్ముడు పాండవ సైన్యాన్నంతటినీ ఇవాళ ఓడించేస్తాడు, పాండవుల్ని కూడా ఓడించేస్తాడు. 8 రోజులు అయిపోయిందని ఆయన మనసు ఖేద పెట్టేశాడు కదా నిన్న రాత్రి. అందుకని మీరు 22,000 రథికులు ఇతని మందు ఉండాలి. ఎందుకని అంటే భీష్ముణ్ణి కాపాడుకుంటే చాలు, భీష్ముణ్ణి కాపాడుకుంటుంటే ఆయన మిగిలిన పని చేసేస్తాడు అని. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది. 9వ రోజు యుద్ధం. ఆ యుద్ధ ప్రారంభంలో అభిమన్యుడు విజృంభించి మండలాకారంగా తిరుగుతూ అసలు క్షీరసాగర మథనం జరిగినటువంటి రోజున ఎంత గొప్పగా జరిగిందో అలా కౌరవ సైన్యాన్నంతటినీ కూడా కదిపేశాడు. అన్ని వైపులకి చల్లాచెదరైపోయేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తుంటే వెంటనే ఆ దుర్యోధనుడు మాయాయుద్ధం చేయడంలో నిపుణుడైనటువంటి అలంబసుణ్ణి పిలిచి, నువ్వు ఘటోత్కచుణ్ణి నిగ్రహించావు, ఇరావంతుణ్ణి చంపావు, అలాగే ఇప్పుడు వెళ్ళి అభిమన్యుణ్ణి కూడా నిగ్రహించు అని పంపించాడు.
మాయాయుద్ధం చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి అలంబసుడు బయలుదేరి వచ్చి అభిమన్యుడితో యుద్ధం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ అలంబసుడు చేసేటటువంటి యుద్ధం భయంకరమైనటువంటి యుద్ధం అయినా కూడా అభిమన్యుడు ప్రయోగించినటువంటి బాణపు దెబ్బలకి రూపు చెడిపోయి రథాన్ని ఆసరాగా చేసుకుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ అలంబసుడు రథం పక్కన ఒరిగిపోయాడు. మళ్ళీ తేరుకుని లేచి కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా ఎదుటి వీరుల యొక్క ధ్వజాలనన్నింటినీ పడగొట్టి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ తనకున్నటువంటి మాయాశక్తి చేత అకస్మాత్తుగా చీకటి పడిపోయేటట్టుగా చేశాడు. ఆ చీకటి అలుముకుంది. వెంటనే అభిమన్యుడు దాన్ని నివారించడానికి యోగ్యమైనటువంటి బాణాన్ని ప్రయోగించి సూర్య సంబంధమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించినటువంటి కారణం చేత వెంటనే ఆ చీకటి అంతా తొలగిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. అలంబసుడు ఇక ఈ అభిమన్యుడితో నేను యుద్ధం చెయ్యలేను అని చెప్పి అలంబసుడు ఎన్ని మాయలు సృష్టించినా అభిమన్యుడు వాటన్నింటినీ కూడా పరిమారుస్తుంటే అభిమన్యుడు వేసేటటువంటి బాణముల యొక్క దెబ్బకి తట్టుకోలేక దిగి పారిపోయాడు. వేరొక వైపు భీష్మాచార్యుల వారు ఆ రోజున పరమాద్భుతమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. బహుశః ఒక్క మాటలో చెప్పాలి అంటే కని విని ఎరుగనటువంటి యుద్ధం. అంతకన్నా ఇక చెప్పడానికి ఏముండదు. ఎందుకని అంటే యుద్ధం చేస్తున్న భీష్ముడు కనపడుతున్నాడు. అసలు ఆ హస్తలాఘం ఏమిటో, ఆ చేతిక శక్తి ఏమిటో, ఆయన లక్ష్యం ఏమిటో, ఆ గురి ఏమిటో, అసలు ఆ ఏకాగ్రత ఏమిటో, ఆ యుద్ధం ఏమిటో, ఆయన పరాక్రమం శౌర్యం ఎటువంటివో రెండు పరమాద్భుతమైనటువంటి ఉపమానములను ప్రయోగించారు తిక్కన గారు. ఒక మదపుటేనుగు పువ్వులతోటి పిందెలతోటి కాయలతోటి ఉన్న అనేకమైనటువంటి చెట్లు ఉన్న ఉద్యానవనంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా పరిగెత్తి తన తొండంతో చెట్ల కొమ్మలన్నింటినీ విరిచేసి మొక్కలన్నింటినీ తొక్కేస్తే ఆ ఏనుగు విజృంభించి తొక్కేసి వెళ్ళిపోయిన తరువాత ఆ ఉద్యానవనాన్ని చూస్తే ఎలా ఉంటుందో భీష్ముడు యుద్ధం చేసినప్పుడు ఆ రోజు యుద్ధ భూమి అలా అయిపోయింది. అంత భయంకరమైన యుద్ధాన్ని ఒక్కడే చేసేశాడు. ఆ రోజు యుద్ధంలో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు భీష్ముడి దగ్గర ఓడిపోయారు. పాండవులు అసలు నిలబడడానికి కూడా ధైర్యం చాలనటువంటి స్థితిని కల్పించగలిగాడు. దానితో పాటుగా గర్వం కలిగినటువంటి ఒక దున్నపోతు చక్కగా అరవిరిసినటువంటి పద్మాలు ఉన్నటువంటి ఒక సరోవరంలోకి ప్రవేశించి దాని డెక్కలతో ఇష్టం వచ్చినట్టుగా తొక్కేసి పడుకుని 4 కాళ్ళు పైకెత్తి లేచి తోకని విసురుగా విసిరి కొట్టి తన ముఖంతో అందులో నీళ్ళెత్తి పైకి పోసేస్తూ ఆ పద్మాలనన్నింటినీ కూడా చిందరవందర చేసేస్తే ఆ కొలను ఎంత అసహ్యంగా అయిపోయి పద్మాలన్నీ కూడా చిందరవందరైపోయి కళావిహీనమైపోతాయో భీష్మాచార్యుల వారు చేసినటువంటి యుద్ధానికి యుద్ధభూమి అలా అయిపోయింది. ఎక్కడ చూసినా తెగిపోయిన తలలే, ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, పడిపోయినటువంటి ధ్వజాలు, కింద పడిపోయినటువంటి ఆభరణాలు, తెగిపోయిన చేతులు, తెగిపోయిన కాళ్ళు, కింద పడి మరణించినటువంటి ఏనుగులు, ముక్కలైపోయినటువంటి గుర్రాలు, విరిగిపడిపోయినటువంటి రథాలు, అసలు ఒక బీభత్సమైనటువంటి సన్నివేశాన్ని సృష్టించాడు. అసలు నిలబడిన వాడన్నవాడు లేడు పాండవ పక్షంలో. అసలు ఆ యుద్ధం చూస్తే చాలనుకున్నారు కౌరవులు. అట్లా విజృంభించాడు ఆ రోజున భీష్ముడు దుర్యోధనుడికి బుద్ధి చెప్పడానికి. విజృంభించి చేస్తున్నటువంటి యుద్ధానికి పాండవ సైన్యం బ్రతికుంటే బలిశాకు తిని బ్రతకచ్చని చెప్పి సురక్షిత ప్రాంతాలలో దాక్కుందామని ఎవరి మానాన వారు వెన్నిచ్చి పారిపోతున్నారు. ఇక ఆగండి అని చెప్పగలిగినటువంటి వాడు కూడా లేడు. అంత భయంకరమైనటువంటి స్థితిని భీష్ముడు కల్పించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి యుద్ధభూమిని అంతటినీ కూడా కలయ చూసి పాండవ సైన్యం పారిపోతున్నటువంటి తీరు చూసి అర్జునుడితో మాట్లాడుతూ అన్నారు, అర్జున, చూచితే మన బలావళి నెల్లా కలంచుచున్నవాడు ఊర్జిత శౌర్య సంపదయు
ఉగ్ర భుజాబల వైభవంబు విస్ఫూర్జిత విక్రమోద్ధతియు చూపిన నదీసుతుడు ఇట్టి చోట నీ దుర్జయ దర్ప విభ్రమముతో పగ చెయ్యాక ఉనికి ఒప్పుని. అర్జున, చూశావా ఆ భీష్మాచార్యుల వారు ఎలా విజృంభిస్తున్నాడో? విశేషమైనటువంటి పరాక్రమాన్ని ఆయన చూపించి చేసేటటువంటి యుద్ధం వలన ఇవాళ పాండవ సైన్యంలో ఒక్కడు కూడా నిలబడకుండా విన్నిచ్చి పారిపోతున్నారే. ఇటువంటి సమయంలో నువ్వు నీ పరాక్రమాన్ని చూపించి భీష్ముడిని నిగ్రహించకపోతే ప్రమాదం కదా. మును మచ్చనాథు నగరంబున సంజయుతోడ నీవు పొంగుచు బెట్టాడిన మాటలెల్ల మరచిన నిను నగరే రధికవరుల నింద్య చరిత్ర. ఎన్నడూ మాట పడనటువంటి వాడా, నింద్యమైనటువంటి చరిత్ర లేనివాడా ఓ అర్జున, ఇత పూర్వం ఆ విరాట మహారాజు గారి యొక్క నగరంలో ఉపప్లావ్యంలో మనం ఉండగా సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు నువ్వు భీష్మద్రోణాదులందరినీ కూడా నేను అణిచివేస్తానని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నిజం చేయకపోతే, భీష్ముణ్ణి నిగ్రహించకపోతే రేపు అందరూ కూడా నవ్వరా? అర్జునుడు ఏమీ చెయ్యలేకపోయాడు అని చెప్పుకోరా? అది నీకు అవమానం కాదా? కాబట్టి వెంటనే పూనుకుని నువ్వు యుద్ధం చేసి భీష్ముణ్ణి నిగ్రహించమన్నారు. అంటే సకల బంధుజనుల చంపి కౌరవహీనమైన ఆ రాజ్యమహిమయేను బడసి అనగా ఏమి సుకృతమాచరించిన వాడనగుదు మనసు గులుపదయ్యననికి. ఉండుండి వైరాగ్యం వస్తూ ఉంటుంది అర్జునుడికి కూడా. ఆయన అన్నాడు, అర్జునుడు ఇంతమంది బంధువుల్ని చంపేసి అసలు మా వంశం వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ లేకుండా చేసేసి అటు భీష్మాచార్యుల వారు ఇటువైపు వాళ్ళని చంపేసి నేను విజృంభించి అటువైపు వాళ్ళని చంపేస్తే బంధువులన్న వాళ్ళు లేకుండా అందరూ నశించిపోయిన తర్వాత రాజ్యం దక్కితే మాత్రం నేను ఆ రాజ్యాన్ని చేకుని ఏం సంతోషం పొందుతాను కృష్ణ. కాబట్టి నాకు యుద్ధం చేయడానికి మనసు పుట్టడం లేదు. ఒకప్పుడు నేను విరాట నగరంలో ఈ మాట అన్నమాట వాస్తవమే, కానీ అన్నాను, అది యథార్థం. కాబట్టి మన రథాన్ని భీష్మాచార్యుల వారి దగ్గరికి పోని యుద్ధం చేద్దామన్నాడు. అనగానే కృష్ణుడు అర్జునుడి యొక్క రథాన్ని తీసుకెళ్ళి భీష్ముడి ముందు పెట్టాడు. ఆ భీష్ముడు అగ్నిహోత్రం బాగా పైకి లేచిపోయిన జ్వాలలతో ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. కరనారాచ పరంపరోగ్రనిహతిన్ గాంధీవి అంగంబులాతురతన్ పొందగనేసి బాణమయగాత్రుంచేసి గోవిందు నిష్ఠురలీలన్ దురగంబులన్ పటు శరస్యూతాస్యముల్కాగ సత్వరుడై ఏసి రథంబు కూడా పొదివెన్ వాలంప మొత్తంబులన్. ఆ భీష్ముడు వచ్చినటువంటి అర్జునుడిని చూశాడు. చూసి నారాచ బాణములను ప్రయోగించి ఆ కఠినమైనటువంటి బాణములు అర్జునుడి యొక్క శరీరం అంతా గుచ్చుకుపోయేటట్టు చేసి దాని వలన పొందినటువంటి విశేషమైన ఖేదం చేత అర్జునుడు తిరిగి బాణములను అంత వేగంగా ప్రయోగించలేనటువంటి స్థితిని కల్పించాడు. అలాగే బాణములను ప్రయోగించి కృష్ణుడి యొక్క శరీరం అంతా కూడా బాణములు కొట్టాడు. చాలా నిష్ఠురమైనటువంటి రీతిలో ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల యొక్క ముఖాల నిండా బాణములు గుచ్చుకుపోయేటట్టుగా బాణములను ప్రయోగించాడు. దానితో ఆ గుర్రముల యొక్క ముఖాల నిండా బాణాలు గుచ్చుకుపోతే అవి కూడా వాడి తగ్గిపోయాయి, వాటిలో కూడా జవసత్వాలు ఉడిగిపోయి అవి కూడా ఆ బాధతోటి నిస్తేజమైపోయి నిలబడిపోయి మొత్తం అర్జునుడి యొక్క రథాన్నంతటినీ కూడా బాణాలతో భీష్ముడు కప్పేశాడు. ఆ కప్పేసినటువంటి స్థితిలో ఇక గుర్రాలు కూడా ముఖమంతా బాణాలు కప్పేస్తే ఏం కదులుతాయి? కదలలేని స్థితిలో ఉంటే తన సారథ్య ప్రౌఢిమ ప్రదర్శిస్తూ కృష్ణుడు చాలా జాగ్రత్తగా అట్లాగే గుర్రాలని స్పృశించి ఆ రథాన్ని నడుపుతున్నాడు. ఈలోగా ఒక బల్లెంతో అర్జునుడు భీష్ముడి యొక్క ధనస్సుని విరగ్గొట్టాడు. చాలా సంతోషించి అర్జునుడి యొక్క గురికి మనసులో ప్రశంసనిచ్చినటువంటి వాడై భీష్ముడు వేరొక ధనస్సును అందుకున్నాడు. దాన్ని కూడా అర్జునుడు విరగ్గొట్టేశాడు. వెంటనే వేరొక ఆ ధనస్సుని అందుకున్నటువంటి వాడై ఆ భీష్ముడు ప్రయోగించినటువంటి శర పరంపరకి అర్జునుడు తట్టుకోలేకపోయాడు. విపరీతంగా బాణాలు వచ్చి పడిపోతుంటే అసలు నిలబడలేక నిలువెల్లా ఉనికిపోయాడు. ఉనికిపోయి శరీరం ఒక పక్కకి వాలిపోతోంది అర్జునుడిది. యుద్ధం చేయలేకపోయాడు.
ఆ యుద్ధం చెయ్యలేకపోతున్న స్థితిని వెనక్కి తిరిగి కృష్ణ పరమాత్మ చూశారు. దారుణ రోషంబడరగా నారాయణుడప్పుడు సైరణం దొరగి వెసం తేరి నొగల పగ్గంబులిడి క్రూరత మునికోల ఎత్తుకొని ఇలా కురికెన్. వెంటనే కృష్ణ పరమాత్మ తాను సారథ్యం చేయడానికి పట్టుకున్నటువంటి గుర్రముల యొక్క కళ్ళెములను తీసి ఆ రథం యొక్క నొగల మీద ఉంచి తాను ఆ గుర్రములను తోలడానికి చేతిలో పట్టుకున్నటువంటి మునికోలను ఎత్తిపట్టి రథం మించి ఒక్క దూకు దూకారు. దూకి ధరణీ చక్రము గ్రక్కునన్ కదల దిగ్దంతావళ శ్రేణీ కంధరముల్ మృగబడన్ దిశావలయముత్కంపంబుగా నీ బలంబురులంబారగా భీష్ముపై గవిసే రౌద్రోద్రేకముంచూచి ఖేచరలోకంబును సంచలింప హరిచించద్బాహు ఘోరాకృతిన్. ఆ కృష్ణ పరమాత్మ ఎంత ఆవేశంతో రథం మించి దూకారు అంటే ధరణీ చక్రము గ్రక్కునన్ కదల, భూమి అంతా కదిలిపోయింది. దిగ్దంతావళ శ్రేణి కంధరముల్ మృగబడన్, భూమిని మోసేటటువంటి ఆ దిగ్గజములు కదిలిపోయి వంగిపోయేటట్టుగా, దిశావలయముత్కంపంబుగా, ఈ దిశావలయము అంటే దిక్కులన్నీ కూడా కదిలిపోయేటట్టుగా, నీ బలం బురులంబారగా, ఆ కౌరవ సైన్యం అంతా కూడా ఆ కృష్ణుడి యొక్క ఉగ్రమైనటువంటి రూపాన్ని చూసి భయాన్ని పొంది అన్ని వైపులకి చెదిరిపోయేటట్టుగా ఆయన భీష్ముపై కవిసే, భీష్ముడి మీదకి యుద్ధానికి వస్తూ రౌద్రోద్రేకముంచూచి ఖేచరలోకంబును సంచలింప హరిచెంచద్బాహు ఘోరాకృతిన్. వినివీధిలో నిలబడినటువంటి దేవతలు కూడా కృష్ణుని యొక్క ఆ ఉగ్రమైనటువంటి రూపాన్ని చూసి గజగజ వణికిపోతున్నారు. వణికిపోతుండగా చేతిలో పట్టుకున్నటువంటి ఆ మునికోలతోటి భీష్ముడిని చంపుతానని పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. వర్షాకాలంలో పెద్ద పెద్ద ఉరుములు ఉరుగుతూ మెరుపులతోటి ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగొచ్చేస్తే ఎలా ఉంటుందో ఆ పచ్చటి పీతాంబరంతో కృష్ణ పరమాత్మ నడుస్తుంటే అలా ఉంది. ఆ సమయంలో కౌరవ పక్షంలో ఉన్నటువంటి భటులు శూరులు అందరూ కూడా ఇక ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి చైతన్యము లేనివారై, ముఖంలో కళ తప్పిపోయినటువంటి వారై, నిస్తేజులైపోయి ఆ కృష్ణ పరమాత్మ యొక్క రౌద్ర రూపాన్ని చూస్తూ భీష్ముడు చచ్చిపోయాడు, భీష్ముడు చచ్చిపోయాడు అని అరుస్తూ నిలబడిపోయారు. ఆ వచ్చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని భీష్మాచార్యుల వారు చూశారు. చూసి కనుగొని భీష్ముడు ఉల్లము వికాసమునందగా అల్లనవ్వి ఇట్లను చనుదెమ్ము వేగమ మహాత్మ వికస్వర పుండరీకలోచన ఇది లెస్స నాకిచట శాశ్వతమైన యశంబు అచ్చటన్ వినుతికి నిక్కు సద్గతియు నీ దయ చేకుర చేయు ఇష్టమున్. కృష్ణ, ఇంతకన్నా నేను కావాలని కోరుకునేది ఏముంటుంది? అరవిరిసినటువంటి పద్మముల వంటి కందులు కలిగినటువంటి వాడా, ఇక్కడ నాకు కీర్తి పొందడానికి ఈ సందర్భం కన్నా గొప్ప సందర్భం లోకంలో ఇంకొకటి ఉండదు. నాకిచట శాశ్వతమైన యశంబు, ఈ లోకంలో కీర్తిని పొందడానికి ఇంతకన్నా గొప్ప సంఘటన వేరొకటి ఉండదు. అట్లాగే అచ్చటన్ వినితికి నిక్కు సద్గతియు, నేను నీ చేతిలో మరణిస్తే సద్గతులు పొందుతాను. కాబట్టి నువ్వు ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యి, నన్ను సంహరిస్తే ఇంకా నాకంతకన్నా ఆనందం ఏముంటుంది అని చేతులు కైమోడ్చి కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ నమస్కరిస్తూ నిలబడిపోయాడు. ఆ సమయంలో అర్జునుడు వెంటనే రథం నుంచి కిందకి దూకి పరిగెత్తుకొచ్చి వెనక నుంచి గట్టిగా కృష్ణుణ్ణి పట్టుకుంటే, కృష్ణుడు అర్జునుడిని ఈడ్చేస్తుంటే మళ్ళీ మూడో రోజు యుద్ధంలో ఎలా అయితే కృష్ణ పరమాత్మని పట్టుకున్నాడో అలాగే పట్టుకుని కయ్యము సేయనేనని అకల్మష బుద్ధి ప్రతిజ్ఞ చేసి నీవీయడ తప్పితేని జగమేమను ఇంచుకసేపు పోరులండయ్యుట తప్పే నాపై కడంగిన భీష్ముని పాటు సూతు రావయ్యా రథంబు మీదికిటు ఆశ్రితమానము విటిబుత్తురే. కృష్ణ, నువ్వు ఒకనాడు ప్రతిజ్ఞ చేశావు, నేను ఈ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆయుధాన్ని పట్టుకోను, కేవలం అర్జునుడికి సారథ్యం చేస్తానన్నావు. అటువంటిది ఇవాళ
మేము యుద్ధం చేయలేకపోతున్నాము అని నువ్వు ఆయుధం పట్టుకుంటే మా అందరికీ కూడా అది అప్రతిష్ట కాదా? పైగా యుద్ధం అన్న తర్వాత యుద్ధం చేసేటటువంటి వాళ్ళు బడలిపోయి కాసేపు యుద్ధం చెయ్యలేకపోవడం అనేటటువంటిది లోకంలో సర్వసామాన్యమైన విషయం. అందులో అంతర్భాగమే నేను కూడా. కించిత్ సేపు బడలిపోయినంత మాత్రం చేతను ఇలా రథం దిగిపోయి మునికోల పట్టుకుని వెళ్ళిపోయి భీష్ముడిని సంహరిస్తానంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా? నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు అవమానాల పారైపోరా? కాబట్టి కృష్ణ పరమాత్మ నా యందు దయ ఉంచి వెనక్కి వచ్చేసేయమని బ్రతిమాలితే కృష్ణ పరమాత్మ వెనక్కి వచ్చి రథాన్ని అధిరోహించి సారథ్యం ప్రారంభం చేశారు. అర్జునుడు కూడా గాంధీవం పట్టుకుని యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ తలుచుకుంటే ఆయనకి ఏదైనా ఆయుధమే. శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ అంటుంది విష్ణు సహస్రం. అలా ఆయనకి అన్ని ఆయుధములే. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నిజంగా భీష్మాచార్యుల వారిని చంపేద్దామని కృష్ణ పరమాత్మ అనుకున్నారనుకోండి, అప్పుడు ఆయన ఒక కత్తి పట్టుకుని వెళ్ళాలి, ఓ సుదర్శన చక్రాన్ని స్మరించాలి, ఓ గద పట్టుకోవాలి, లేకపోతే అక్కడే గాంధీవాన్ని అర్జునుడి చేతిలోంచి లాక్కుని ఓ ప్రాణప్రయోగం చేయాలి. అది కాదు ఇది కాదు, గుర్రాల్ని తోలడానికి ఉపయోగించే మునికోల చేత్తో పట్టుకుని భీష్మాచార్యుల వారిని చంపేస్తాను అని వెళ్ళడం కొంచెం ఆశ్చర్యకరంగా లేదు? అంత దగ్గరికి వెళ్ళి గుర్రాల్ని కొడితే గుర్రాలు అటు ఇటు పెడతాయి, గుర్రాలే చచ్చిపోవు మునికోల పెట్టి కొడితే. అటువంటిది అది పెట్టి కొడితే భీష్ముడు చచ్చిపోతాడా? అంటే పరమాత్మ కాబట్టి ఆయన శక్తికి ఏది వాడినా చచ్చిపోతారు, అది వేరు. కానీ సందర్భంలో కూడా ఒక మర్యాద ఉండాలి కదా. మరి ఆ మునికోల పట్టుకుని వెళ్ళడం ఏమిటి అంటే, నిజంగా భీష్ముణ్ణి చంపడం కాదు కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం. ఆ ముందు రోజు రాత్రి భీష్ముణ్ణి ఎన్ని మాటలు అన్నాడు. భీష్ముడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడిన తరువాత కూడా దుర్యోధనుడు ఆయన చెయ్యని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పాడు. ఇవాళ భీష్ముడు పాండవుల్ని గెలుస్తాడు అన్నాడు, మిగిలినటువంటి సైన్యాలన్నింటినీ ఓడిస్తాడు అన్నాడు. ఆయన మనసు ఎంత ఖేదపడిపోయింది. సర్వసైన్యాధ్యక్ష పదవి నుంచి నువ్వు తప్పుకో అన్నంత మాట మాట్లాడి ఇంచుమించుగా అటువంటి ప్రతిపాదన చేస్తున్నాడా అన్నంతగా అని, నువ్వు సరిగ్గా యుద్ధం చేయకపోవడం వల్ల మాకు నష్టం కలుగుతోంది, నువ్వు తప్పుకో, కర్ణుడు వస్తాడంటే ఆ రోజు భీష్ముడు ఎంత బాధపడుంటాడు. నీకేం తెలుసు భీష్ముడు అంటే? భీష్ముడి గౌరవం ఏమిటి అన్నది మహాభారత చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోవాలంటే, అంత యుద్ధం చేశాడు ఇంత యుద్ధం చేశాడు అని ఎన్ని వందల పుటలు వ్రాసినా ఆ యుద్ధాలు అదే పనిగా చదివినప్పుడు ఓహో మళ్ళీ ఇంతమందిని చంపాడు ఇంతమందిని చంపాడు ఇంతమందిని చంపాడని దాన్ని సర్వసాధారణ దృష్టితో చూస్తారు తప్ప, 3వ నాడు సుదర్శన చక్రం పట్టుకున్నవాడు 9వ నాడు మళ్ళీ మునికోల పట్టుకుని కృష్ణుడు దిగిపోవలసి వచ్చింది రథంలోంచి అంటే, ఇది నాకు నిజమైన కీర్తి అని భీష్ముడు అన్నాడు అంటే, కృష్ణుడంతటి వాడు ఆయుధం మళ్ళీ పట్టుకోవలసి వచ్చింది అంటే భీష్ముడు ఎంత గొప్ప యుద్ధం చేశాడు అంటే, 10 రోజుల యుద్ధంలో భీష్మాచార్యుల వారి యుద్ధం అనేటప్పటికీ 3వ రోజు యుద్ధం 9వ రోజు యుద్ధం తప్పకుండా చెప్తారు. ఎందుకు చెప్పాలి అంటే, ఆ 2 రోజుల యుద్ధాన్ని తట్టుకోలేక కృష్ణ పరమాత్మ అంతటి వాడు 2 సార్లు, ఒకసారి చక్రాన్ని ఒకసారి మునికోలని పట్టుకుని దిగాడు అని చెప్పుకుంటారు. అంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడారు. ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదన్న మాట ఉండదు లోకంలో. ధర్మాన్ని పాటించిన వాడి గురించి భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఎంతమంది పరిగెడితే మాత్రం ఈ కీర్తి వస్తుంది? ధర్మాన్ని పట్టుకున్న వాడికి లోటు లేదు, భగవంతుడున్నాడు వాడి కీర్తి నిలబెట్టడానికి. భీష్ముడు పడ్డ బాధ ఏమిటో పరమాత్మ అయిన కృష్ణ పరమాత్మకి తెలుసు. భీష్ముడికి కీర్తినివ్వాలి. ఏ రాజులు ఆయన్ని నింద చేశారో వాళ్లే రాత్రి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారాలు చేసి పక్కకి తప్పుకోవాలి. అంటే కృష్ణుడంతటి వాడు ఇవాళ రథంలోంచి దిగిపోయి మునికోల పట్టుకున్నట్ట భీష్ముడు యుద్ధాన్ని తట్టుకోలేక. అంటే అది గొప్ప మలుపు, అందుకు దిగిపోయాడు. నిజానికి అర్జునుణ్ణి రక్షించుకోవడం ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరంగా కనపడేది ఏది అంటే భీష్ముడి కీర్తి నిలబెట్టడం.
ఆ పరిస్థితులలో భీష్ముడికి ఆ ఊరట కృష్ణ పరమాత్మ కల్పించకపోతే అటువంటి భాగవతుల యొక్క చరిత్రకి అర్థమేముంది, భగవంతుడి మీద భక్తికి అర్థమేముంది? వాళ్ళ పడ్డ కష్టాన్ని తీసేసి వాళ్ళ మనసుకి అంత ఊరటనిచ్చి ఈ సంఘటన చాలు నా యశస్సు నిలబడ్డానికి అని భీష్ముడు అన్నాడు అంటే నిజానికి భీష్ముడిని కృష్ణుడు ఎంత సంతోషపెట్టాడని దాని గుర్తు. అది కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అండ ఉండాలి అంటే ధర్మాచరణం ఒక్కటే మార్గం. ఆ ధర్మాచరణం ఎవరు చేస్తారో వాళ్ళకి భగవంతుడి అండ ఉండగా మిగిలిన వాళ్ళు ఎంతమంది అర్థం చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత. భగవంతుడి యొక్క అండ నిలబెట్టుకోగలిగితే మనసు చెక్కు చెదరకుండా ధర్మమునందు పరిపూర్ణమైన విశ్వాసంతో పట్టుకోగలిగితే, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలిగితే అది శ్రీరామరక్ష అని నిరూపణం చేసేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. అయితే ఇందులో ఒక మాట ఉంది. ఇంచుమించు భీష్ముడు బహుశः మానసికంగా సిద్ధపడ్డాడు, ఇక రోజు ఈ మాటలు పడలేను, ఆఖరిసారి నా శక్తి సామర్థ్యాలు ఏమిటో చూపించేయాలి, పాండవుల 5గురిని ఓడించేయాలి, అర్జునుణ్ణి కూడా తలుచుకుంటే భీష్ముడు ఓడించలేడా, అర్జునుణ్ణి కూడా ఓడించాలి, అంత సైన్యాన్ని ఓడించేసేయాలి. మొత్తం సైన్యాన్ని భీష్ముడు ఒక్కడే ఓడించాడు. ఈ కీర్తి తిరుగులేని రీతిలో వ్రాసేసుకొని కర్ణుడా చెయ్యగలిగింది నేనా, దుర్యోధనుడు వేరొక్కసారి ఆ తర్వాత నా గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసేసి అక్కడితో శరీరంతో నేను యుద్ధం చేసేటటువంటి స్థితిని చరమాంకానికి తీసుకొచ్చేయాలి అనుకున్నాడో ఏమో. మళ్ళీ కృష్ణుడు అర్జునుడు కలిసి రథం మీద కూర్చుని యుద్ధం మొదలుపెట్టినా భీష్ముణ్ణి ఆపలేకపోయారు. గర్జించేటటువంటి మేఘం ఎలా గర్జిస్తుందో అలా పెడబొబ్బలు పెడుతూ భయంకరమైనటువంటి బాణ పరంపర ప్రయోగిస్తే కృష్ణార్జునులు ఇద్దరూ కూడా తల్లడిల్లిపోయారు ఆ బాణ పరంపరకి. బడలికి చెందినటువంటి కృష్ణార్జునులు భయపడ్డ భీముడు, ఆ ధర్మరాజు, నకులుడు, సహదేవుడు ఇక ఏమీ చెయ్యలేక మీ ఇష్టం, విజృంభించి ఎంతమందిని చంపేస్తారో చంపేయండి అని నిలబడిపోయారు అంతే. ఆ స్థితిలో పాంచాలరాజు సైన్యాన్నంతటినీ కూడా ఆ రోజు భీష్ముడు చంపిన విధానం ఎంత గొప్పది అంటే, చలిచీమల భూమి మీద తిరుగుతుంటే ఒక వ్యక్తి కాలితో రాసేస్తే ఎలా చంపేస్తాడో, ఎంత హేళగా పడగొట్టేస్తాడో అంత హేళగా పాంచాలరాజు సైన్యాన్నంతటినీ చంపేశాడు. సూర్యభగవానుడు చూశాట. తిక్కన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కూడా ధర్మపక్షపాతేగా, కర్మసాక్షి. తానస్తశిఖరి మరువడపో బోలియప్పుడు పాండురాజ పుత్ర విరాజి సేన పొడవడుగో నను కృపనో అలినాప్తుండు గృంకే ఉర్వీనాథ. చూశాట సూర్యభగవానుడు భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని. తానస్త శిఖరి మరువడబోనియప్పుడు, తాను కానీ అస్తమించకపోతే ఈ యుద్ధం ఆగదు. సూర్యాస్తమయం అయితేనే యుద్ధం ఆగుతుంది, భీష్ముడు ఆగుతాడు. తాను అస్తమించకపోతే పాండురాజపుత్ర విరాజి సేన పొడవడుగునను కృపనో, ఇంకా నేను ఇలా ప్రకాశిస్తుంటే, ఇలాగే భీష్ముడు విజృంభిస్తే ఇంకా పాండురాజు కుమారులైనటువంటి పాండవుల యొక్క సైన్యం ఏమి ఉండదు. అందుకని వాళ్ళ సైన్యం మిగలాలంటే నేను అస్తమించాలి, అస్తమిస్తే భీష్ముడు ఆగుతాడు అనుకున్నాడో ఏమో సూర్యుడు. నలినాప్తుండు గృంకె నిర్వీనాథ. సూర్యభగవానుడు అస్తమించాట. అస్తమించగానే రెండు సైన్యాలు కూడా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు కూడా ఇవాళ భీష్ముడి చేతిలో చాలా భంగపాటు పొందానని అవమాన భారంతో, బాధతో ధర్మరాజుని అనుగమించి నడుస్తుండగా ధర్మరాజు గారు తన శిబిరానికి చేరుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ శిబిరానికి చేరుకున్నారు. భీష్ముడు తన శిబిరానికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ మిగిలినటువంటి కురుకుమారులందరూ కూడా ఆయనని చుట్టుముట్టి నిలబడి దండాలు పెడుతూ భీష్ముడి యొక్క వైభవం, భీష్ముడి యొక్క పరాక్రమం, భీష్ముడి యొక్క శౌర్యం చూసి ఆయనని పొగుడుతూ ముఖాల్లో ఆనందం తాండవిస్తుండగా, ఇది భీష్ముడంటే, ఇది మన తాత, రేపు ఇలాగే యుద్ధం చేస్తాడులే, ఇంకేం పాండవులు అని వెళ్ళిపోయారు.
నిన్న రాత్రి ఎవడు అనరాని మాటలు అన్నాడో వాడు వాడి సోదరులు అందరూ కూడా వచ్చి ఆయన చుట్టూ నిలబడి నమస్కారం చేసి వెళ్ళిపోయేటట్టుగా చేసేశాడు. అది ఆయన యొక్క గొప్పతనం. కానీ 9వ నాడు జరిగినటువంటి యుద్ధంలో ధర్మరాజు గారు బాగా బలహీనపడిపోయాడు. ఎందుకని అంటే జరిగిన యుద్ధాన్ని పరిగణనలోకి తీసుకుంటే మళ్ళీ 10వ రోజు యుద్ధంలో కూడా భీష్ముడు ఇలాగే ప్రవర్తిస్తే, ఇలాగే విజృంభిస్తే ఇక తనకి గెలుపు మీద ఆశపోయింది. అందుకని తమ్ముళ్ళనందరినీ వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడి యొక్క భవనానికి వెళ్ళాడు. ఇవాళ భీష్ముడి యొక్క విజృంభణం అసాధారణంగా ఉంది. అరణ్యాన్ని కాల్చేస్తున్నప్పుడు జంతువులన్నీ ఎలా కాలిపోతాయో అలా మన సైన్యం అంతా కూడా నశించిపోయింది. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. కాబట్టి మన వారెవ్వరు నొర్వరారతనికి దుర్మానంబునంజేసి ఏమును కార్యస్థితి గాననయితి విను నిర్మూలంబుగా పోరా చచ్చిన సామ్రాజ్యము గొన్న ఎట్లగుని నిశ్చింతంబునన్ కాననంబునకున్ పోయదా తమ్ములంగుని తప పూజ్యుండనయ్యుండెదన్. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను చాలా తక్కువ ఆలోచన చేశా భీష్ముడి గురించి. అరివీర భయంకరుడు. ఆయనతో యుద్ధం చేయడం ఎవరికి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. నేను నిర్మూలంబుగా పోరజచ్చిన సామ్రాజ్యముగొన్న ఎట్లగుని. ఇలా భీష్ముడు విజృంభించిన తర్వాత ఎవరూ మిగలకపోతే అప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకుని మాత్రం ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నేను అరణ్యానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ పూజనీయుడుగానే మిగిలిపోతాను. అంతేకాదు, ఎందుకు వెళ్ళిపోతానంటున్నానంటే ముందును నే కారణముగా ఇన్ని ఇడుములు అనుభవించి అనుజులు వీరింకన్నార చుతుగాని జగన్నుత భీష్మునకు గోలుగా నీజాలన్. నేను అరణ్యానికి వెళ్ళిపోతే వీళ్ళు కూడా నాతో వచ్చేస్తే కన్నులారా రోజు తమ్ముళ్ళని చూసుకోవచ్చు. నా వల్ల ఇంతకుముందు ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు, నేను జూదం ఆడడం వల్ల. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయడం వల్ల రేపు భీష్ముడు వచ్చినప్పుడు నలుగురు తమ్ముళ్ళని తీసుకెళ్ళి కట్టకట్టి ఆయనకి అప్పచెప్పేలేను. ఆయన ఎవరిని నిలబడనిచ్చేటట్టు లేడు, బ్రతకనిచ్చేటట్టు లేడు. అందుకని అరణ్యానికి వెళ్ళిపోతాను. నీ దయ ఉంటే ధర్మబద్ధంగా యుద్ధం కాకుండా ఇంకేమైనా మార్గం ఉంటుందేమో ఆలోచించు కృష్ణ అంటే. కృష్ణ పరమాత్మ ధర్మరాజు వంక చూసి, నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞలు ఏ ఉంటాయో అవి సత్యమై తీరుతాయి. నువ్వు యుద్ధానికి వచ్చి సామ్రాజ్యాన్ని పొందాలని అనుకున్నావు, అందుకొరకు కదా వచ్చావు. కాబట్టి నీ ప్రతిజ్ఞ నిజమవుతుంది. అర్జునుడు నన్ను వెనక్కి లాగాడు, లేకపోతే ఇవాళ భీష్ముడిని చంపేసి ఉండేవాడిని. అర్జునుడు బాధపడ్డాన్ని నేను చూడలేను సుమా. బాగా గుర్తుపెట్టుకో ధర్మరాజా, సకుడు సంబంధి శిష్యుండు సవ్యసాచి నాకు అతనికి నై ఏను నలవరేణ్య కూర్మిమై నిత్తు కండలు కోసియైన అరయ నాతండు నా ఎడ అట్టివాడు. ఆ అర్జునుడు నాకు ఎంత ప్రీతి అంటే, ఆయన నాకు గొప్ప స్నేహితుడు, ఆయన నాకు గొప్ప బంధువు, ఆయన నాకు గొప్ప శిష్యుడు. ఆ సవ్యసాచి అంటే నాకు ఎంత ఇష్టం అంటే, అతని కోసం అవసరమైతే నా శరీరంలో మాంసం కోసి ఇచ్చేస్తాను. ఆ అర్జునుడు కూడా అంతే, నా కోసం అలాగే ఉంటాడు. కాబట్టి ఆ అర్జునుడి కోసం అవసరమైతే నేను ఇవాళ భీష్ముడిని చంపేద్దాను, కానీ నన్ను వెనక్కి లాగాడు అర్జునుడు, అందువల్ల చంపలేదు అంటూ మాట్లాడుతుంటే ధర్మరాజు కృష్ణ పరమాత్మతో అన్నాడు, కయ్యము సేయకతకు సహాయము సేయగలవాడనని పలికితివి, నిన్ని ఎడ నే బొంకింతునే దయ్యము నాకేల ఇట్టి దైన్యము తెచ్చాను. కృష్ణ, నువ్వు యుద్ధానికి వచ్చేటప్పుడు నేను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశావు కదా, నీతో ఆయుధం పట్టించి భీష్ముడిని సంహరింపచేస్తే అంతకన్నా అమర్యాద నాకు నీకు కూడా ఉంటుందా? నీ పట్ల నేను అలా ప్రవర్తించచ్చా? కాబట్టి నేను నీతో యుద్ధం చేయించడం, నీతో ఆయుధం పట్టించడం, తద్వారా భీష్ముడిని సంహరించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి నేను ఒక ప్రతిపాదన చేస్తాను, పరిశీలించమంటూ అకట తండ్రి సచ్చినంత నుండి మమ్ము అరసి ప్రోచినట్టి ఎనుగు దాత చంప మది తలంచు తెంపు సూచితే రాజధర్మమింత క్రూరకర్మమగునే. మా నాన్నగారు పాండురాజు గారు చనిపోయినప్పటి నుంచి కృష్ణ
మా తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారు మమ్మల్ని ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమతో, ఎంతో ముద్దుగా, ఎంతో ఆప్యాయతతో, ఎంతో వాత్సల్యంతో పెంచి పెద్ద చేశాడు. అటువంటి భీష్ముడు యుద్ధంలో బరువైపోయాడు. ఆయన వల్ల నాకు అపజయం వచ్చేటట్టుంది. అందుకని భీష్ముడిని చంపెయ్యాలి అని నిర్ణయానికి రావలసి వస్తుంది. క్షాత్రధర్మం ఎంత క్రూరంగా ఉంటుంది కృష్ణ, ఇటువంటి ఆలోచన చేయవలసి వచ్చిందే అన్నాడు. అంటే వెంటనే కృష్ణుడికి అర్థమైంది, ఓ ధర్మరాజు గారు భీష్ముడిని సంహరించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకని అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒడంబడిక ఉంది. యుద్ధ ప్రారంభంలో ధర్మరాజు గారు కవచం విప్పేసి ధనుర్బాణములను రథంలో పెట్టేసి వెళ్ళి భీష్ముడికి నమస్కరిస్తే ఆశీర్వచనం చేసి నన్ను తప్ప యుద్ధం చెయ్యమని నీ పక్షంలోకి రమ్మని అడగడం తప్ప ఏదైనా వరం కోరుకోమన్నాడు. నాకు విజయం కలగాలని నువ్వు నా ఆశీర్వచనం చేయమంటే అట్లాగే కలుగుతుందని, మరి అటువంటప్పుడు నిన్నెలా ఓడించాలి అని అడిగితే ఇప్పుడు ఆ విషయం అనవసరం, నా యుద్ధం బరువైతే రా అప్పుడు చెప్తానన్నాడు భీష్ముడు. కాబట్టి అది జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు ధర్మరాజు. యుద్ధం బరువైంది 9వ రోజు, చాలా కష్టమైంది. ఇక భీష్ముడిని ఓర్చడం కష్టం. అది భీష్ముడికి తెలుసు, అటువంటి యుద్ధం చేశానని కౌరవులకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు భీష్ముడిని అడగాలి, తాత ఎలా చనిపోతావు అని. ఏ తాత? వీళ్ళకి తండ్రి లేకపోతే చిన్నతనం నుంచి ఎత్తుకొని ముద్దాడి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వీళ్ళ యొక్క వృద్ధి కోసం నిరంతరం పరితపించిన తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు మీరు యుద్ధంలో సర్వసైన్యాధ్యక్షంలో వైరిపక్షంలో ఉండి వస్తే మాకు చాలా బరువుగా ఉంది, కాబట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాం. మిమ్మల్ని చంపడం మీరు ఒప్పుకుంటేనే చంపగలం తప్ప మా అంత మాకు సాధ్యం కాదు. కాబట్టి ఎలా చనిపోతారు తాతగారు అని అడుగుదాం అనుకుంటున్నాడు. అందుకు క్షాత్రధర్మం ఎంత కష్టం అన్నాడు. కృష్ణ పరమాత్మ గ్రహించారు. ఆయన గ్రహించలేనిది ఏముంటుంది? అందుకని ధర్మరాజుతో అన్నారు, నీ తలంపు లెస్స, నీవు మున్ననినట్ల కాక భీష్ముడలక కదిరి పోర చక్క చూచెనేని శత్రువుల్ ఒలియరే ఇప్పుడతని పాలికే గుమధిపా. ధర్మరాజా, నువ్వు చెప్పింది సత్యం. భీష్ముడు ఇంకా యుద్ధం చేస్తే పాండవుల వైపు చాలా కష్టం కలుగుతుంది. కానీ పాండవుల వైపు హితాన్ని కోరుకున్నటువంటి వాడు కాబట్టి నీకు రాజ్యం చెందేటట్టుగా చేస్తానన్నాడు, కాబట్టి నీకు విజయం కలుగుతుందని ఆశీర్వదించాడు, కాబట్టి ఆయన నీకు మార్గం చూపిస్తాడు. లేకపోతే ఆయన శత్రువులందరినీ సంహరించగలడు. కాబట్టి అతని దగ్గరికి వెంటనే వెళ్ళడం మంచిది అని మనమే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ వధకి ఉపాయం ఏమిటో చెప్పండి, ఆ ఉపాయం పెట్టి మిమ్మల్ని చంపేస్తాం అని ఆయన్ని అడుగుదాం. అడిగితే చెప్తాడు మన మీద ప్రీతితో. ఎందుకంటే మొట్టమొదటే చెప్పాడుగా యుద్ధం బరువు అయితే రమ్మని. అందుకని వెడదాం, అందరం కలిసి వెడదాం, గోప్యంగా వెడదాం. ఘనుడు మహానుభావుడు 2 చేతులు జోడించి నమస్కారం చేద్దాం. అయ్యా ఏమనుకోకండి, మీరు మరణించే ఉపాయం ఏమిటో మాకు చెప్పండి అని అడుగుదాం. అడిగితే తప్పకుండా చెప్తాడు. ఎందుకంటే మన మీద ఉన్న ప్రీతి అటువంటిది, ధర్మం పట్ల ఆయనకున్నటువంటి మమకారం అటువంటిది. అది కృష్ణుడికి తెలియదు కాబట్టి వెడదామన్నాడు. అందరూ సామాన్యమైన దుస్తులు ధరించి కొద్దిగానే ఆభరణాలు పెట్టుకుని అటువంటి మహానుభావుడి దగ్గర డాబు దర్పం ప్రదర్శించకూడదని గుప్తంగా గోప్యంగా ఎవరూ కూడా గుర్తుపట్టకుండా ఉండాలని రహస్యంగా బాగా చీకటి పడిపోయిన తరువాత 9వ రోజు రాత్రి యుద్ధం అయిపోయి అందరూ చాలా బాగా జరిగిందన్న సంతోషంలో నిద్రపోతూ ఉండగా పాండవులు 5 కృష్ణ పరమాత్మ కలిసి భీష్ముడిని ఉన్నటువంటి శిబిరంలోకి వెళ్ళారు. భీష్మాచార్యుల వారు వాళ్ళని చూశారు. చాలా భక్తితో 6 ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డారు. ఆయన ఎంతో ప్రేమతో ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి వాళ్ళందరి యొక్క క్షేమ సమాచారాలు అడిగి, ఈ సమయంలో మీ అందరూ ఇక్కడికి రావలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏదో కష్టసాధ్యమైన విషయం అయి ఉంటుంది, అయినా మీరు నా దగ్గరికి వచ్చారు కదా, మీకేం కావాలో అడగండి. అది ఏదైనా కూడా, ఎంత కష్టమైనదైనా కూడా
తప్పకుండా నేను మీకు సహకారం చేసి పెడతాను. అంటే భీష్ముడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు అని అర్థమైపోతుంది కదా. కాబట్టి అప్పుడు భీష్ముడు చెప్పేటటువంటి పలుకులు కొంచెం కష్టంగానే ఉంటాయి, వినడానికి కష్టంగానే ఉంటాయి. అంతటి మహానుభావుడు శరీర త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడు అన్న మాట ఎవరికైనా మనసు బరువెక్కిస్తుంది. అటువంటి భీష్ముడు ఏం చెప్పాడు ధర్మరాజు గారితో? ధర్మరాజు గారు ఏమని అసలు అడగగలిగాడు తాతని? కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా సన్నివేశాన్ని ధర్మం కోసం నిర్వహించారు అన్న విషయాల్ని రేపటి రోజు మళ్ళీ పరిశీలిద్దాం. కృష్ణ పరమాత్మ పలికినంత మేర రేపు పలకడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళకి సెలవు తీసుకుందాం. స్వస్తి.